ఒక మాట జ్ఞాపకం చేస్తారు, వినండి. కుండ భద్రంగా ఉందంటే కుండ గొప్పతనమా, కుండ యజమానుడి గొప్పతనమా? ఒకసారి గట్టిగా చెప్తారా? యజమానుడి గొప్పతనం. సాధారణంగా ఇలా అనిపిస్తుంది. కృతజ్ఞత కూడికలకి వెళ్ళినప్పుడు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి ఇలా అడగాలనిపిస్తుంది. దేవుడు మీకు మేలు చేశాడు కదా, మీరేం చేస్తారు? ప్రమాదం నుంచి రక్షించాడన్నారు కదా, చావు నుంచి రక్షించాడన్నారు కదా, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నేను ప్రశ్నించాను, అనట్లేదు ఎవరు కూడా. పోనీ వాళ్ళు మాట్లాడతలేదు, వాళ్ళు అలా ఉంచండి. మీరేం చేస్తారు చెప్పండి? దేవుని స్తుతిస్తారు. నోటితోనే కదా, పోయేదేముంది? పోనీ మీ కుటుంబీకులందరినీ పిలిచి గ్రామస్తులతో మీ సంతోషాన్ని పంచుకుంటారు కదా, కాసన్ని డబ్బులు ఉన్నప్పుడు. మరి ఏమీ లేకపోతే ఏం చేస్తారు? దేవునికి కృతజ్ఞత చెల్లించి, దేవునికి ఆరాధించి అక్కడితో ఆగిపోదామా? ఏం చేస్తారు చెప్పండి? ప్రతి కుటుంబాన్ని ఇలా అడగాలనిపిస్తుంది. ఏం చెప్తారంటే, సేవకులకి కానుకెత్తామండి, భోజనాలు ఈసారి ఆకు మీద 60 రకాలు ఎడతామండి, ఎన్నో రాతకాలు చెబుతారు. ఏం చేస్తావమ్మా? ఇదిగోండి, ఇదంతా మీటింగ్ ఎవరి కోసమండి? ఇందుకోసమే. ఏం చేస్తావు నాయనా? ఇందుకోసమేనండి బాబు అంటారు. సోదరిమణి అన్నారు, కృతజ్ఞత చెల్లిస్తాం, ఆరాధన చేస్తాం, దేవుని మహిమపరుస్తాం, స్తుతిస్తాం అని అన్నారు. బైబిల్లో వీటన్నిటితో పాటు వీటికి మించినది మీరు చేస్తున్నది ఉన్నది. దానిలోని కొన్ని భావాలను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. వింటారు కదా? మరి నాకు ఈ మంచి సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక దేవుని సేవకులు పాస్టర్ గారికి, అలాగే కూర్చునున్న పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా ముందు మాట్లాడినటువంటి దేవుని సేవకులకు, అలాగే ఆనంద్ గారు, మా బావగారు, వారు కూడా వారి యొక్క పరిచర్య వడ్లూరులో, సూర్యరావుపాలెంలో మరి దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. భీమోలు, అలాగే స్థానిక సంఘస్థులు, ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా ప్రియమైన బంధువులు, మరొకసారి నా తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమంతటిని బట్టి కృతజ్ఞతలు నాయన. వినయ్, మీరు కాపాడినటువంటి విధానం మహోన్నతమైనది, ఊహించలేనిది, మరపురానిది. ఎంత చెల్లించినను మా జీవితాంతం నీకు రుణగ్రస్తులమే నాయన. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూర్చుని ఉన్నటువంటి నీ ప్రియమైనటువంటి బిడ్డలతో కొద్ది నిమిషాలు మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, నీ దాసుడు నిరుత్తరుడు, ఎన్నికలేనటువంటి వాడు, నీ కృపచేత వాడుకున్నామని బ్రతిమలాడుతూ క్రీస్తు ప్రశస్త నామం పెరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, కొద్ది మాటలు వాక్యంలోనికి వెళదాం. మీకు అందరికీ తెలిసినటువంటి సంగతే కొద్ది నిమిషాలు పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. స్తుతులు చెల్లిస్తారు, సంతోషం. కృతజ్ఞత చెల్లిస్తారు, ఆనందం. ఇదిగో దేవుని సేవకుల ద్వారా చక్కటి ఆరాధన క్రమాన్ని కొనసాగిస్తారు, సంతోషం. పరలోకంలో కూడా దేవుని మనం ఏం చేస్తాము? స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తాం. ఎంత గొప్ప భాగ్యం! అందరూ చక్కగా నిలబడి చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు మీ సేవకులు చెప్పిన మాట, ఆయన ముఖ దర్శనము, ఆయన ముఖ కాంతి, ఈ పదాలు వాడుతున్నప్పుడు ఎంత మధురంగా ఉన్నాయో కదా.
ఇలాంటి పదాలతో మిళితమైనటువంటి మరొక పదం, మీరు విరివిగా వాడేటువంటి పదం ఆరాధన అనేటువంటి పదం. కృతజ్ఞత ఆరాధన అని, స్తుతి ఆరాధన అని ఎన్నో మార్లు మీరు చెప్పుకుంటారు, పలుకుతారు. అలాంటి సంగతుల్లోకి మీరు వెళ్తారు. కానీ ఒక మాట చెప్పి కాసింత ముందుకెళ్తాను. ప్రార్థన అని అనగానే మనం దేవుణ్ణి అడిగేటువంటి సంగతి, దేవుడి దగ్గర నుంచి పొందుకున్న తర్వాత కృతజ్ఞతగా దేవుడి దగ్గర నుంచి పొందుకున్న దానిని బట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పేటువంటి సంగతిని కృతజ్ఞత అని అంటాం. దేవుడు చేసినటువంటి మేలు ఉపకారాలన్నిటిని బట్టి ఆయనను పొగడడాన్ని స్తుతులు చెల్లించడం అని అంటాం. మరి ఆరాధన అంటే వీటన్నిటికీ మించినది ఆరాధన. ఒక మాట జ్ఞాపకం ఉంచుకుంటారా? జీవితంతో ప్రభువుని మహిమపరచటమే ఆరాధన. ఒకసారి చెబుతారు నా వెనకాల, జీవితంతో ప్రభువుని మహిమపరచడమే ఆరాధన. ఇప్పుడు స్తుతి ఆరాధన కలుపుకోండి, ఎంత చక్కగా ఉంటుందో. కృతజ్ఞత ఆరాధన కలుపుకోండి, ఎంత బాగుంటుందో. ఎలా ఆరాధిస్తారు జీవితాంతం? మనమందరం ఇలాగూ సమకూడి సంఘముగా కుటుంబీకులు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలో అందరం ఎలుగెత్తి దేవా నీకు స్తోత్రం అని అన్నాం. సంతోషం. ఇంకెలా ఆరాధించగలం? దేవుని సేవకులు మనల్ని నడిపిస్తూ ఉంటుండగా ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేయడానికి దేవా నీకు వందనాలు అని అన్నాం. ఇంకెలా ఆరాధిస్తాం? బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆరాధించినటువంటి భక్తుల జీవిత చరిత్రలో ఒక చిన్న భాగాన్ని మీకు పరిచయం చేస్తాను. పరిచయం అక్కర్లేని మనుషులు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు. ఆయన చేసినటువంటి ఆరాధనను జ్ఞాపకం తెస్తాను. ఆరాధన అనంటే పండితులు ఇచ్చినటువంటి నిర్వచనం, దేవుని ఎదుట మెడ వంచుట, దేవుని ఎదుట మోకరించుట, దేవునిని మనకు మనంగా స్వచిత్తాన్ని వదిలిపెట్టి దేవుని ముఖదర్శనాన్ని చేయుట. ఆరాధనలో క్షమాపణ ఉంటుంది. విచిత్రంగా అనిపించిన బైబిల్ చెబుతున్నమాట. ఆరాధనలో స్వస్థత ఉంటుంది. ఆరాధనలో గొప్ప ప్రభు ముఖదర్శనం కనపడుతుంది. ఆరాధనలో మనమందరం దేవునిని ఆస్వాదించే మహిమలోకపు సూచనలు కనపడతాయి. ఆరాధన చేసిన వారి జీవితాలను మీరు చదువుతున్నప్పుడు అవన్నీ జ్ఞాపకానికి వస్తాయి. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం మీరందరూ ఎరిగినటువంటి సంగతులే. అలా తీసి అలా ఉంచండి అంతే. ఇందాక నేను చెప్పాను కదా, మెడవంచటం ఆరాధన, మోకరించటం ఆరాధన, 2 చేతులు పైకెత్తి దేవా నీకు స్తోత్రం అనడం ఆరాధన. ఇంకొక మాట కూడా ఉపయోగించారు బైబిల్లో. ఆరాధన అన్న పదానికి బదులుగా మ్రొక్కడం, సాగిలపడి మ్రొక్కడం, ఆ పదం కూడా ఆరాధనకు అన్నప్పుడు ఉపయోగించారు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనకి కనపడతాయి. మీకు ఇలా వివరిస్తాను. మీరు అందరూ తెలుసు కదా అబ్రాహాము గారి గురించి. సండే స్కూల్ స్థాయిలోనే మీరందరూ నేర్చుకున్న సంగతులే. మరలా మీకు ఒకసారి జ్ఞాపకానికి తెస్తా. ఊరు అనేటువంటి ఊరిలో అబ్రాహాము గారు ఉన్నారు. ఏ ఊరు? ఊర్లో ఉన్నారు అబ్రాహాము గారు. దేవుడు అన్నాడు, అబ్రామా అని పిలిచాడు. చిత్తం ప్రభువా అని అన్నాడు. బయలుదేరు, నేను ఒక ప్రదేశాన్ని చూపిస్తాను అని అన్నాడు. అలాగే నాయన నీ చిత్తం అని అన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. కొంతకాలం అయింది. దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి విస్తారమైనటువంటి మందలు, మేకలు, ఆవులు, గొర్రెలు, పొట్టేళ్ళు, పశువుల సంపద అంతా విస్తారమైంది. అబ్రాహాము అన్నాడు, దేవా నువ్వు చాలా ఆశీర్వదించావు. అయితే ఈ ఆశీర్వాదానికి వారసుడైతే నా దగ్గర లేడు. ఏం చేయమంటావు అన్నాడు. అసాధ్యమైనటువంటి సంగతిని సుసాధ్యం చేసేటువంటి దేవుడు అబ్రాహాము శారమ్మల ఒడిలో బాబుని ఇచ్చాడు.
ఆ ఇస్సాకు చక్కగా తల్లిదండ్రుల కళ్ళ ఎదుట పెరుగుతూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నారు. ఈ విస్తారమైనటువంటి సంపదకి వారసును చూసుకుని మురిసిపోతూ ఉన్నారు. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి మాకు మా తర్వాతి సంగతులన్నిటినీ చక్కబెట్టే నాథుడు ఈయన అనుకుని సంతోషపడుతూ ఉన్నారు. దేవుని వలన వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వాగ్దాన పుత్రుడు మా కళ్ళ ముందు నడయాడుతున్నాడు అని ఎంతగానో ఆనందిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. కొనసాగుతున్నాయి దినాలు. ఇస్సాకుకి 15-16 సుమారు వయసు పైబడి వచ్చింది. మరలా ఒకసారి దేవుడు పిలిచాడు, అబ్రాము అని అన్నాడు. చిత్తం ప్రభువా అని అన్నాడు ఆయన. అదే స్వరం, అదే నెమ్మది, అదే శాంతి. చిత్తం నాయన అని అన్నాడు. ఒకనాడు ఊరు అనేటువంటి ఆ ఊరిలో ఉన్నప్పుడు విగ్రహాలు బొమ్మలు తయారు చేసి అమ్ముతున్నటువంటి తరుణాలలో విన్నటువంటి ఆ స్వరమే, నీకు బిడ్డలు దయచేస్తారని వినపడినటువంటి ఆ స్వరమే మరలా ఓకే నాయనా చిత్తం అన్నాడు. అబ్రాము నాకు బలి కావాలి అన్నాడు. ఏ బలి నాయనా? దహన బలి కావాలి అన్నాడు. దహన బలి అయితే నువ్వు ఇచ్చిన విస్తారమైన సంపద ఉంది, గొర్రెలతోనా మేకలతోనా కొవ్విన ఎద్దులతోనా పశువుల దేనితో ఆరాధన చేయాలి, దేనితో దహన బలి ఇవ్వాలి? అబ్రహాము ఆలోచన. దేవుడు అన్నాడు, దహన బలి నీ కొడుకునివ్వాలి అన్నాడు. ఎవరినివ్వాలి? ఒక తండ్రికి రాత్రివేళ ఎరిగిన స్వరము, సర్వశక్తుని స్వరము వినపడుతూ నీ కొడుకుని దహన బలిగా కావాలి అన్నాడు. తండ్రి మనసు ఎలా ఉంటుందో ఊహించండి. ఏమని చెప్తాడు? ఈ స్వరం కాదు అనుకోవడానికి అవకాశమే లేదు. అదే నెమ్మది, అదే గాంభీర్యము, అదే ఉన్నతమైనటువంటి స్వరం. అది ఏమనుకోవాలి? ఒకవేళ కొవ్విన ఎద్దును పశువును అని అనలేబోయి కుమారుణ్ణని ఏమని అన్నాడా ఆయన? కాదు, మాట తూలేవాడు అసలే కాదు. ఆ రాత్రి అబ్రహాము పరిస్థితి ఆలోచించండి. అబ్రహాము ఆ రాత్రి ఎంత నలిగిపోయాడో ఆలోచించండి. ఏంటి నాయనా, నా కొడుకుని బలివ్వాలా? నేను ఊరు అనే ఊరిలో బొమ్మలు చేస్తూ ఉన్నప్పుడు ఆ బొమ్మలను పట్టుకెళ్ళి విగ్రహారాధన చేసేటువంటి ఆ రోజులలో ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ జనాలందరూ కూడా ఒక పొట్టేలును, ఒక గొర్రె పిల్లను, ఒక మేకపిల్లను, ఒక కొవ్విన పశువును ఒక్క పేటున నరికి ఆ రక్తాన్ని చిందించుతూ ఉంటే ఆహా అని ఉన్నటువంటి ఆ దినాలలో నా కొడుకును పశువును నరికినట్టు నరకాల నాయనా? గుండె ఎంత కకావికలమైపోయి ఉంటుంది చెప్పండి. ఎవరివ్వాలి? నువ్వే ఇవ్వాలి. ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటే ఈ తండ్రి తట్టుకోగలడు చెప్పండి? మోకాళ్ళ దగ్గరికి తల వెళ్ళిపోయిందో, లేదా మనిషి ఇలాగూ మోకరించి దేవా నేనేం చేయాలని తట్టుకోలేక ఏడ్చాడో, శారమ్మకి ఏం చెప్పాలని తల్లకిందులైపోయాడు. నలిగిన అబ్రహాము తెల్లవారుగానే 2 పనుల్ని పిలిచాడు. నాయన ఇలా రండి, గాడిదని పట్టుకురండి. గాడిదని తెచ్చారు, కట్టెలు చీల్చారు. గాడిద సిద్ధం. ఇస్సాకు ఇలా రా అన్నాడు. చెప్పాను కదా, సుమారు 15 సంవత్సరాల వయసు పైబడి. కట్టెలన్నింటినీ దాని మీద పెట్టారు. ప్రయాణం మొదలుపెట్టారు.
3 దినములంత ప్రయాణం. ఒక రాత్రి నీ భర్త ఏదైనా చిన్నపాటి మదన పడిపోతుంటే ఆ రాత్రి భార్యాభర్తలిద్దరు కూడా నిద్రపోరు. 3 దినములంత ప్రయాణం. కుమారుని తన చేతులతోనే బలి ఇవ్వమని అడిగినటువంటి దేవాది దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధమైన అబ్రహాము మనస్సు ఎలా ఉన్నదో ఊహించండి. ఏమో ఆ తలంపులు ఆలోచన చేస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది. బయలుదేరారు. దగ్గరకు వచ్చేసింది మోరియా పర్వతం. పని వాళ్ళిద్దరిని గాడిదని అన్నాడు, రే మీరు ఇక్కడ ఉండండి గాడిదతో. ఇస్సాకు వెళ్ళరా. కట్టెలు ఇస్సాకు నెత్తి మీద ఇచ్చాడు. ఈ చేత్తో నిప్పు పట్టుకున్నాడు, ఈ చేత్తో కత్తి పట్టుకున్నాడు. పదనాయన అన్నాడు. పర్వతం ఎక్కుతున్నారు. ఎలా ఉన్నది మన ఆలోచన చెప్పండి. కొడుకు అన్నాడు, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? బలి ఇవ్వడానికి. నాయన నాన్న బలి దేన్నిస్తాం? నేను చూస్తున్నప్పుడు నువ్వు అర్పించినటువంటి సంగతులు కానీ, ఈ ప్రాంతంలో బలులు అర్పించినటువంటి విధానాన్ని కానీ నేను చూసినప్పుడు ఇదిగో కత్తి కనపడుతుంది చీల్చటానికి, నిప్పు ఉన్నది, దహన బలి కదా, దహించటానికి కట్టెలు ఉన్నాయి నాయన ఎత్తి మీద. గొర్రెపిల్ల ఏది నాయనా అని అన్నాడు. ఏం చేస్తాడు చెప్పండి ఇస్సాకు? అబ్రాము ఒక తండ్రి ఏం చేయగలడు చెప్పండి? పైకి తీసుకెళ్ళాడు, చేతులు కట్టేశాడు, కట్టెలు పేర్చాడు, కొడుకుని అలా పడుకోబెడుతున్నాడు. అనిపించింది అప్పుడు కూడా ఇస్సాకు ఏం అడగలేదా అసలు? నాన్న నన్ను పడుకోబెడుతున్నావేంటి? నన్ను పశువు స్థానంలో నన్ను పడుకోబెడుతున్నావేంటి? ఒక మాట చెప్పనా, ఏ పల్లెత్తు మాట కూడా అడగలేదు ఇస్సాకు. ఎందుకో చెప్పనా? తల్లిదండ్రులారా, మీరు దేవుని మాట వింటే మీ పిల్లలు మీ మాట వింటారు. నో క్వశ్చన్. మీరు దేవునికి విధేయులైనటువంటి వారైతే మీ పిల్లలు మీకు విధేయులవుతారు. తల్లకిందులుగా తపస్సు చేసిన నీ మాట వినరు. ఒకటే, నువ్వు దేవునికి విధేయత చూపించు చాలు. పైకెక్కిన తర్వాత కత్తి తీసుకుని దేవుణ్ణి ఎలా వేడుకున్నాడో, కళ్ళు మూసుకున్నాడో, గుండె ఎలా దిటవ చేసుకున్నాడో ఏమో ఎరగము కానీ చేత్తో కత్తి పట్టుకుని ఒక్కసారిగా కుమారుడి కడుపులో దించడానికి సిద్ధమయ్యాడు. నీ కొడుకు గాయపడితే నీ తట్టుకోలేవు. అబ్రామా ఆగు, నేను చెప్పనా? ఇది ఆరాధన. మీకు అనిపిస్తుందా ఇప్పుడు? జీవితంతో జీవితాంతం చేసే ఆరాధన. రాజా మీ ఆజ్ఞను బట్టి మేము మొక్కం మా దేవుడినే ప్రార్థన చేసుకుంటాం. మేము మా దేవుడు చంపేసినా సరే మా దేవుడికే మేము మొక్కుతాం. అది ఆరాధన. మేలు చేస్తే ఇందును బట్టి నీకు గొప్ప ఆస్వాదించే సంతోషంతో చేసేది కాదు ఆరాధన. నీ జీవితంలో ఏది జరిగినా ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పగలిగేదే ఆరాధన. నిలబడి పాటలు పాడతావా? సంతోషం. ప్రభుని తన్మయంతో నాట్యం చేస్తూ ఆరాధిస్తావా? ఆనందం. సంఘములో ప్రవచనాలతో మాట్లాడతావా? ఆనందం, సంతోషం. కానీ
ఇవి ప్రాథమికం అనుకుంటే ఆ ఉన్నతమైన సంగతిలో అబ్రహాం చేశాడు చూసారా, అది ఆరాధన. చేయగలరా కుటుంబం? చేయగలరా కుటుంబం? స్టెఫను ఎంత గొప్పగా ఆరాధించాడో తెలుసా? దేవుని మాటలను చెబితే అందరూ కలిపి సమకూర్చుకుని నేరారోపణ చేసి రాళ్ళిచ్చుకుని కొడుతుంటే, దేవా తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించు. ఇది ఆరాధన. ఈ కుటుంబంలో ఆరాధన జరుగుతుందా లేదా ఇప్పుడు చెప్పండి? ఎవరైనా క్షమించగలుగుతున్నారా మీరు? ఆరాధనలో క్షమాపణ ఉంటుంది అని అనుకున్నాం కదా, ఆరాధించేవారు క్షమిస్తారు అని చెప్పాను కదా. చావుకు దగ్గరైపోతూ చావబోతున్నప్పుడు తన మీద రాళ్ళిచ్చి చంపేవారిని క్షమించమని ఆరాధన చేసినటువంటి స్టెఫను మీకు ఎలా కనపడుతున్నాడు? ఒక ఆయన చక్కటి కీర్తన కూడా కట్టాడు. అబ్రహాముని ఇస్సాకుని బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో కొట్టబడి స్టెఫను వలె ఆరాధన. ఇప్పుడు అర్థమైందా మీకు? ముగింపుకు వస్తున్నాను. ఆ దేవుడే నిన్ను నన్ను రే నీ కొడుకుని తీసుకుని పద అన్నాడు అనుకోండి, నీ కూతుర్ని తీసుకుని పద అన్నాడు అనుకోండి. ఎందుకు నాయనా అనంటే నాకు దహన బలి కావాలి అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? నిన్ను అడగక్కర్లేదు, మీ అమ్మ నాన్న ముఖాలు చూస్తే అర్థమైపోతుంది. ఒక మాట చెప్పనా, అందరూ అలాంటి వాళ్ళమే. మోరియా పర్వతం దగ్గర అబ్రహాము చేసినటువంటి ఆరాధనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, ఈనాటికి మనం అందరం ఆశీర్వదించబడుతున్నామనంటే ఆయన చేసినటువంటి ఆరాధన. ఒక మాట అడుగుతాను, చెప్పండి, ఆరాధన చేస్తారు కదా, మీ కుటుంబాలు మీ ఆరాధన వలన ఆశీర్వదించబడుతున్నాయా? కేవలం శరీర ఉద్రేకాలు మాత్రమే మిగులుతున్నాయా? కాలం గిర్రును తిరిగింది, ఇప్పుడు పర్వతం మారింది. గొల్గతా కొండ అనే గొప్ప కొండకు చేరుకున్నారు. ఏ దేవుడైతే అబ్రాము నువ్వు బలి ఇవ్వకు అని ఆపాడో ఆ దేవుడే తన జ్యేష్ఠ కుమారుణ్ణి సిలువలో నీ కోసం నా కోసం దహన బలిగా అర్పించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, నువ్వు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను. ఇలా చూడండి, ఒక మాట ఇలా వినండి. అబ్రాహామును ఆగమన్నాడు, నిన్ను ఆగమన్నాడు, నన్ను ఆగమన్నాడు. మన కుమారుని ఎవ్వరు బలి ఇవ్వవద్దు అని అన్న దేవుడు తన జ్యేష్ఠ కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చాడు. నీ పాపాల కోసం, నేను చేసిన అతిక్రమాల కోసం, పాపాల కోసం ఆయన మనము బలిగా ఉండవలసిన సంగతుల్లో, మన ఊరి కొండమెట్ట మీద మన పాపాల నిమిత్తం శిక్షిస్తే ఒక 100 సార్లు కాల్చాలేమో నీ అసూయను బట్టి. మన ఊరి ఎత్తైనటువంటి స్థలములో మన పాపాల నిమిత్తం మనకి శిక్ష వస్తే ఒక 1000 సార్లు పడవాలి నీ పొట్టలో కదా.
కానీ ఏ గాయం కూడా అవ్వకుండా బ్రతికి తిరుగుతున్నావే, ఎందుకోసమో చెప్పనా? ఒకనాడు కాలచక్రం తిరిగిన తర్వాత ఇస్సాకుని ఆగమన్న దేవుడు మన కొరకు యేసు ప్రభువుని బలిగా ఇచ్చాడు. నా ప్రియమైన వారలారా, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి నా ప్రియమైన సోదర గ్రామస్తులారా, యేసు ప్రభు గొప్ప రక్షకుడు. నీ కోసం పుట్టి, నీ కోసమే శ్రమనుంది, నీ కోసమే సిలువను భరించి, నీ కోసమే ఆకాశానికి భూమికి మధ్య వెరాలాడుతూ నిన్ను బ్రతికించుకోవడం కోసం నీ స్థానంలో దహన బలిగా దహనమైపోయినటువంటి గొప్ప దేవుడు. మూడవ దినాన మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి మనకి జీవాన్ని ఇచ్చినటువంటి మహోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప దేవుడికి చిన్న చిన్న ఆరాధన చేసి ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకి వెళ్ళిపోతారా? తక్కువ చేయట్లేదు మీ ఆరాధనని, స్థాయిని పెంచుకుంటూ వెళితే ఎంత బాగుంటుంది. అది నేను కనిపెట్టలేను, మీ అమ్మ నాన్న కూడా కనిపెట్టలేరు. జీవితాంతం కూడా ప్రభువుని మహిమపరచటం. స్టెఫను ఆరాధనలో ఎంత గొప్ప క్షమాపణ ఉన్నది, ఎంత గొప్ప క్షమాపణ ఉన్నది. సంఘానికి వచ్చేవాళ్ళు ఒకళ్ళొకరు క్షమించుకోవడమే చాలా గగనం కదా. నీ సేవకునితో, సేవకురాలితో నీకున్నటువంటి ఆ బంధం ఆరాధనకు సూచన. ఏ బంధాన్ని నిలుపుతున్నారు? మీ పాస్టర్ గారితో. నా ప్రియమైన సంఘస్థులారా, అబ్రాము దేవుని మాట విన్నాడు. నీ పిల్లలు నీ మాట వినాలంటే నువ్వు దేవుని మాట వినాలి. ఎక్కడ దొరుకుతుంది ఆ దేవుని మాట? 66 పుస్తకాల గ్రంథంలో దొరుకుతుంది. ఎవరు చెబుతారు ఈ మాట? నీ సేవకులు చెబుతారు. ఎక్కడ చెబుతారు? ఎక్కడ ఈ గొప్ప సహవాసం ఉంటుంది? స్థానిక సంఘంలో ఉంటుంది. ఒకరికొకరు ప్రేమించుకోవడం, ఒకరికొకరు క్షమించుకోవడం, ఒకరికొకరు ఆదరించుకోవడం, ఒకరికొకరు పురుకొల్పుకోవడం, ఒకరిని బట్టి ఒకరు ఆ ప్రభుని ఉన్నతమైనటువంటి సింహాసనం మీద మీ స్తుతుల మధ్య సింహాసనాసీనుడవుతానన్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మీ జీవితాలతో మీరు చేసే ఆ నిజమైన ఆరాధనతో ఆయన్ని మహిమపరిస్తే ఎంత బాగుంటుంది. కాలేజీ పిల్లలారా, కాలేజీలో దేవుణ్ణి మహిమపరుస్తారా? స్కూల్ పిల్లలారా, స్కూల్లో మీరు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? మీకు ఇచ్చిన తలాంతులను బట్టి అతిశయిస్తున్నారా? ఆరాధిస్తున్నారా? తల్లిదండ్రులారా, మీరు దేవుని మాట వినాల్సిందే. నీ కోసం చనిపోయిన ప్రభువు మాట వినాల్సిందే. చాలామంది తల్లిదండ్రులు, చెప్పడానికి ఇది గొప్పగానే చెబుతాం కానీ తల్లిదండ్రులే మారు మనస్సు లేని సంగతుల్లో చాలామంది ఉంటారు. మారండి. దేవుని కోసం అందరం కలిసి, మీరు నేను మనమందరం కలిసి ఆ ప్రభు రాకడ పర్యంతము మనం ప్రాణపోకడ అనంతరం కూడా ప్రభువుని ఆరాధించే సంగతుల్లో మనమందరం గొప్పగా ఉండాలి. ఆరాధన అంటే జీవితాంతం ప్రభువుని మహిమపరచడం. ఇంకో మాట యాడ్ చేయనా? ప్రభువుని మాత్రమే మహిమపరచడం. కళ్ళు మూసుకోండి. ప్రేమించిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కృపచేత ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నిజమైన ఆరాధన, ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసిన కుటుంబము నిర్మలమైన హృదయాలతో జీవితాంతం చేయగలిగినట్లు నీ కృపను దయచేయండి. విన్న మేము కూడా మా కుటుంబాలతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు ప్రశస్త నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి